తండ్రి ఆస్తిలో సగభాగం ఖచ్చితంగా మహిళలకి వస్తుంది, ఇవ్వాల్సింది అని చెప్పి సంచలనమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పూర్వపరాలను పరిశీలిస్తే 36 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తండ్రి ఆస్తిలో సగభాగం కుమార్తెకి ఇవ్వాల్సిందే అని చెప్పి హైకోర్టు చెప్పింది. 2005లో ఈ చట్టం వచ్చింది, మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. ఆ రోజుకి తండ్రి చనిపోయినప్పటికీ కూడా అప్పటికి ఆస్తులు పంచుకోకపోతే ఖచ్చితంగా కుమార్తెకు సగభాగం ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి తీర్పు చెప్పింది. దీంట్లో కర్నూలు జిల్లాకు సంబంధించిన మారెప్ప అనేటువంటి వ్యక్తి ఆస్తుల మీద సుదీర్ఘ పోరాటం జరిగింది. కుమార్తె పోరాటం చేసింది. ఎట్టకేలకు హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు తాజాగా ఇచ్చి సగభాగం ఆవిడకి ఇవ్వాల్సింది అని చెప్పి కుమారులకి తెలియజేశారు. ఇంకా సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత గెలిచినటువంటి కేసు మరొకటి ఉంది. ఏంటంటే ఆస్తి హక్కు విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలని ఇచ్చింది. ఆ మార్గదర్శకాలు అన్ని హైకోర్టుల వద్ద ఉన్నాయి. వీటిని పరిశీలించిన తర్వాత తండ్రి ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ముళ్లపూడి వెంకట రాయుడు, సూర్యకాంతమ్మ దంపతులు మధ్య జరిగినటువంటి వివాదంలో సంచలనమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. 4 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు వాళ్ళకి. 1980 ప్రాంతంలో ఆస్తి పంపకాల విషయంలో వీళ్ళ మధ్య గొడవలు వచ్చాయి. దాంతో కోర్టుని ఆశ్రయించారు. ఆస్తిలో తమకు కూడా సమాన వాటా కావాలని కుమార్తెలు కోరితే కుమారులు అంటే కొడుకులు నిరాకరించారు. దీంతో 1990లో కుమార్తెలలో ఒకళ్ళైనటువంటి కనకదుర్గ తన వాటా కోసం సివిల్ కోర్టుని ఆశ్రయించింది. అక్కడ లోకల్ కోర్టు.